పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో రిజైన్ చేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పంపారు. ఆయన 2022 ఆగస్టులో ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి, ప్రధాని మోడీ, పార్లమెంట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి నుంచి లభించిన అమూల్యమైన సహకారం, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని లేఖలో పేర్కొన్నారు. రాజస్థాన్ ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందిన ధన్ఖడ్ 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశంలోనే 2వ అత్యున్నత స్థానానికి ఎదిగారు. 1951 మే 18న రాజస్థాన్లోని కిటానా గ్రామంలో జగదీప్ ధన్ఖడ్ జన్మించారు. ఎల్ఎల్బి కోర్సు తర్వాత 1979 నవంబర్లో రాజస్థాన్ బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1989లో జనతాదళ్ తరపున జున్జున్ను లోక్సభ స్థానం నుంచి ధన్ఖడ్ గెలిచారు. 1990లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ క్యాబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 1993 నుంచి 1998 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్లో చేరారు. 1998 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2008 తర్వాత బీజేపీలో చేరిన ధన్ఖడ్ 2019లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. తన పోస్టుల ద్వారా మమత సర్కారుపై ధన్ఖడ్ విమర్శలు గుప్పించేవారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను నిజమైన విపక్ష నేతగా అభివర్ణించింది. ఆ స్థాయిలో బెంగాల్ ప్రభుత్వంతో ఆయన ఘర్షణ వైఖరితో వ్యవహరించారు. మమత కేబినెట్లో తీసుకున్న బిల్లులను ఆలస్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన దగ్గరే ఉంచుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ పదవికి 2022 జూలై 17న రాజీనామా చేశారు. 2022 ఆగస్టు 11న 14వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన ఛాతీ నొప్పి అసౌకర్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. జూన్లోనూ ఉత్తరాఖండ్లోని కుమావు విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవంలో స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.